ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపచేత క్షేమంగా ఉన్నారని మేము నమ్మి దేవుని స్తుతించి ఘనపరుస్తున్నాము. ఈ రోజున ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరి దృష్టిని క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు త్యాగం చేసి శ్రమపడిన ఆ సిలువ వైపు దృష్టించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే గుడ్ ఫ్రైడే దినాన మనం క్రీస్తు ప్రభువారే సిలువని జ్ఞాపకం చేసుకుంటాం. మరి అననుకూల పరిస్థితుల వలన మరి సంఘముగా కూడలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ జరుగుతూ ఉన్నప్పటికీ ఈ విధంగా ఆన్లైన్లో సిలువని గురించి ధ్యానించడం అనేది ఆశ్చర్యకరమైన విషయము, అద్భుతకరమైన విషయము, మహిమకరమైన విషయము. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసయ్య సమరయ స్త్రీతో చెప్పేటప్పుడు ఏమన్నారంటే, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే దినాలు రాబోతున్నాయి, అవి ఇప్పుడే వచ్చి ఉన్నాయి అని చెప్పారనమాట. అంటే ఫిజికల్ సెలబ్రేషన్స్ కన్నా మన ఆత్మలో ఆరాధించడం, ఆత్మలో క్రీస్తు గురించి ఎరగడము, ఆయన సిలువ యొక్క విలువని గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆత్మలో ఆరాధించేలాగా, ఫిజికల్ వాటన్నిటిపై నుంచి దృష్టిని ఆత్మీయ విషయాలపైన సమస్తమును ఆత్మతో గ్రహించి ఆత్మలో ఆరాధించే స్థితిలోనికి మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఆ సిలువ జ్ఞానాన్ని మనం గ్రహించుకొని ఆయన ఆరాధించాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మీరు ఆరాధనలో పాల్గొంటూ ఉంటుండగా మీరున్న స్థలాల్లో కుటుంబాలతో కలిసి మాతో జాయిన్ కండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు క్రీస్తు యొక్క సిలువను తలపోస్తున్నప్పుడు ఆ సిలువ యొక్క ఆశీర్వాదాలన్నీ మీ పైన కుమ్మరించబడతాయి. కాబట్టి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాము. మరి సిలువ అనేది మనం ధ్యానిస్తే అది మనకు ఆశీర్వాదమే. క్రీస్తు ప్రభువారు సిలువలో మన అందరి కొరకు వెలని చెల్లించారు. ఆయన చనిపోయింది ఏదో ప్రమాదవశాత్తు విషాదంతోనో అన్యాయంగానో ఆయన చనిపోబడలేదు. తనకి తానుగా మనందరి పాప క్షమాపణ నిమిత్తమై, మనందరి బ్రతుకుల బాగు నిమిత్తమై ప్రాణాన్ని పెట్టారు. తానే ప్రాణాన్ని పెట్టారు. ఎవ్వరికీ ఆయన ప్రాణాన్ని తీయగలిగే హక్కు లేదు. ఆయన సృష్టికర్త. ఆయన మీద ఒక దెబ్బ పడాలంటే, ఆయనకి ఒక గాయం జరగాలంటే అన్లెస్ అంటిల్ హీ ఎలోస్, ఆయన ఎలో చేయకుండా ఎవ్వరు ఆయనని ముట్టలేరండి. సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడైన దేవుణ్ణి ముట్టే అధికారం కానీ హక్కు కానీ ధైర్యం కానీ ఎవరికి ఉంటాయి చెప్పండి. కానీ తనకి తానుగా ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే మనందరము మన పాపాల నుంచి విమోచన పొందాలని, మన రోగాల నుంచి స్వస్థత పొందాలని, జనరేషన్స్గా ప్రతి శాపము వెంబడిస్తూ ఉండి నలిగిపోతున్న మన బ్రతుకుల్ని శాప విమోచన చేసి పైకి లేవనెత్తాలని, ప్రజలందరినీ నాశనం చేయాలని, మన పైకి లేస్తున్న అపవాది శత్రువు యొక్క ముళ్ళును విరగగొట్టి శత్రువు పైన మనకి జయం ఇవ్వాలని ఆయన మరణం పొందారు. కాబట్టి ఆయన సిలువ మనందరికీ ఆశీర్వాదకరం. సిలువలో ఆయన ప్రేమ కనబడతా ఉంది మనకి. కాబట్టి ఈ దినాన సిలువని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం. ఆ శ్రమల వెనకాలన్న ఆయన ప్రేమని, నీ కోసం నా కోసం ఆయన చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకొని నిజమైన ఆరాధికులుగా మారాలని ప్రభునామం పేరిట మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఈ పాట పాడుతూ అందరం కలిసి దేవుని ప్రేమను తలపోసుకొని ఆయనకి కృతజ్ఞతలు తెలియచెప్దాం. తండ్రి, నీ కల్వరి ప్రేమను తలుచుకుంటున్నాం. ఈ సమయంలో నీవు మా కొరకు సిలువలో చెల్లించిన వేళ చాలా అద్భుతమైనది, మహిమకరమైంది ప్రభా. మా పైన నువ్వు చూపించిన ప్రేమ కొరకు, త్యాగము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ యు, ఆనర్ యు జీసస్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ తండ్రి. అమేజింగ్ గ్రేస్ మా పైన కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి తండ్రికి విధేయత చూపించి మరణమగునంతగా విధేయత చూపించి మమ్మల్ని విమోచించిన నీ కృప కొరకు వందనాలు, ప్రేమ కొరకు వందనాలు. Worship you, Jesus Christ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ. Thank you, Lord. Thank you, Jesus. Worship you, Lord. మా ప్రాణాలు తెప్పరిల్ల చేయడానికి ప్రభా విశ్రాంతిని మాకు కలుగ చేసిన నీ సిలువ త్యాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ. తండ్రి, సిలువలో అపవాదిని ఓడించినందుకు మీకు స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరగొట్టినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బాండేజ్ నుంచి బంధకాలలోంచి విడగొట్టినందుకు మీకు స్తోత్రాలు. విడిపించినందుకు, విమోచించినందుకు, రిలీజ్ చేసినందుకు స్తోత్రాలు యేసయ్యా. ప్రతి శాపమును తొలగించినందుకు స్తోత్రాలు. మా పనిష్మెంట్ అంతా తొలగించినందుకు వందనాలు ప్రభా. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ. సర్వ సృష్టికర్తవైన మీరు ప్రభా కేవలము అల్పులము, కేవలము ప్రభా నరమాత్రులమైన మా కొరకు నరరూపధారిగా దిగివచ్చి మా శ్రమంతా తీసివేసి ప్రభా మీరు శ్రమపడి ఆఖరి రక్తపు బొట్టి వరకు కార్చి మాకు విలువ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్.
పిల్లలంగా సమకూర్చినందుకు వందనాలు, వారసులుగా చేసినందుకు వందనాలు. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామండి. We are very sorry to inform you that we are not having Good Friday service in the church మరి మన సంఘములో గుడ్ ఫ్రైడే సర్వీస్ మనం చేయలేకపోతున్నాము. అందుని బట్టి మేము చింతిస్తున్నాం. because of the government restrictions, rules. We are not able to conduct Good Friday service. ప్రభుత్వం వారు మరి మనకిచ్చినటువంటి రూల్స్ని బట్టి మనము మందిరములో గుడ్ ఫ్రైడే సర్వీస్ చేయలేకపోతున్నాం. It seems the cases are increasing, ఈ కేసెస్ అనేటివి అవి పెరుగుతున్నాయట. so we have to be in safe side మరి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. so that we are having online service. అందుచేత మనము ఆన్లైన్లో ఈ రోజున మనం జరుపుకుంటున్నాం, చేయగలుగుతున్నాం. I would like to request each and everyone to hear the word of God. ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను, మనవి చేస్తున్నాను, దేవుని వాక్యమును మీరు వినండి దయచేసి. Today being Good Friday, ఈ రోజు మరి గుడ్ ఫ్రైడే దినముగా ఉంటుంది. so we will meditate 7 words of Jesus on the cross. యేసు సిలువలో పలికినటువంటి 7 మాటలను కూడా మనం ధ్యానించుకోబోతున్నాము. Very, very powerful words, beloved. ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. Every word is meaningful to our lives. ప్రతి మాట కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలకు ఎంతో ప్రాముఖ్యముగా అర్థవంతముగా ఉంటున్నాయి. Every word which he spoke, it will change our lives. ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా మన జీవితాన్ని అది మార్చివేసేటట్లుగా ఉన్నది. He was terribly in stress and painful, ఆయన ఎంతో బాధలో, నొప్పిలో, వేదనలో ఉన్నాడు. and he was suffering on the cross. సిలువలో ఆయన ఎంతో శ్రమ పడుతూ ఉన్నాడు. People are hating him, ప్రజలు ఆయనని ద్వేషించారు. people are splitting on him, ప్రజలు ఆయన మీద ఉమ్మి వేశారు. so they did all sorts of things. ఈ రకముగా ఎన్నో పనులు వారు చేసి ఉన్నారు. So first word we will meditate, beloved. అయితే మనము మొదటి మాటను ఇప్పుడు ధ్యానించుకుందాం. It is written in Gospels of Luke, లూకా సువార్తలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయండి. chapter 23 and 34th verse. 23వ అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం. But Jesus was saying, Father, forgive them, for they do not know what they are doing. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. So first word, గమనించండి, మొదటి మాట, he started with prayer. ఆయన ఒక ప్రార్థనతో ఆయన ప్రారంభించాడు. He was addressing his prayer to Father God. తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మరి ఒక ప్రార్థనతో ఆయన పిలవటం మనం చూస్తున్నాం. In his life, తన జీవితంలో always used to utter about Father God. ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన పిలిచేవాడు.
Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. So he was closely associated with Father. తండ్రితో చాలా సన్నిహిత సంబంధము ఆయన కలిగి ఉన్నాడు. So because we see God in Trinity, మరి దేవుణ్ణి త్రిత్వములో మనం చూస్తున్నాము. Father God, Son Jesus and Holy Spirit. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. So Father sent Jesus Christ to this world. తండ్రి యేసయ్యను ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. So here, గమనించండి ఇక్కడ, so he is addressing, is pleading to Father God. ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు, అలాగే ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. He's asking, Father, forgive them, for they do not know. ఆయన ఏమంటున్నాడంటే, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని అడుగుతున్నాడు. He's asking to forgive each and every one. ప్రతి ఒక్కరిని అక్కడ మరి ఆయన క్షమించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. Because forgiveness is very, very important, beloved. గమనించండి, క్షమాపణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. God can judge them. దేవుడు వారికి తీర్పునివ్వగలడు. But here Jesus, కానీ ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు, because they are doing all sorts of things, వారు ఈ రకములైనటువంటి కార్యాలన్నీ చేస్తున్నారు కాబట్టి they are making him lot of stress and all sorts of, he is undergoing pain. ఆయనను ఎంతగానో బాధ పెడుతూ ఆయనకు ఎంతో శ్రమను కలుగజేస్తున్నారు. యేసయ్య ఎంతో బాధలో ఉన్నాడు. They are criticizing him. ఆయనను తృణీకరిస్తున్నారు. They are splitting on him. ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు. They are putting thorn on his head. ఆయన తల మీద ముళ్ళ కిరీటమును వారు పెడుతున్నారు. All sufferings, beloved. ఎన్నో శ్రమలు ఆయనకి ఇస్తున్నారు. He could have got angry. తనకు కోపము రావచ్చండి. If somebody makes any kind of assault or any kind of abuse, any person on this earth will get anger. గమనించండి, ఎవరైనా మీకు ఏదైనా దాడి చేసినప్పుడు, ఏదన్నా మరి వారు హాని చేసినప్పుడు, ఎవరికైనా మనుషులకి ఈ భూమి పైన మరి కోపం అనేది వస్తుంది. But here, అయితే ఇక్కడ గమనించండి, the whole dimensions of Jesus Christ, ఇక్కడ యేసును గూర్చిన ఆ యొక్క అవగాహన అంతా కూడా forgiveness. మరి అది క్షమాపణగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What a wonderful heart, beloved. ఎంత గొప్ప హృదయం అండి. God always wants us to forgive. దేవుడు ఎల్లప్పుడూ మనము కూడా క్షమించాలని ఇష్టపడతాడు. When Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు one of the disciples asked one question. ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు. He asked, how many times I have to forgive my brother? నా సహోదరుణ్ణి నేను ఎన్నిసార్లు క్షమించాలి అని ఆయన అడిగాడు. Jesus said, యేసు అన్నాడప్పుడు 70 times 7. 70 మారుల మట్టుకు అని జవాబునిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So that many times we have to forgive. గమనించండి, మరి ఇన్నిసార్లు మనం క్షమించాల్సి ఉంటుంది. Even in Lord's Prayer, గమనించండి, పరలోక ప్రార్థనలో కూడా we have to forgive others. ఇతరులను మనము క్షమించాలి అని ఉంటుంది. The prayer says like this. ఈ ప్రార్థనలో కూడా ఈ విధంగా ఉంటుంది. If you forgive your fellow brothers, నీ సహోదరులను గనుక నీవు క్షమించినట్లయితే, if you forgive your neighbors, నీ యొక్క సహోదరులను, పొరుగు వారిని నువ్వు క్షమించినట్లయితే, the Father in heaven will forgive you. పరలోకమందున తండ్రి ఆ ప్రకారము ఆయన కూడా క్షమిస్తాడు. So very, very important, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి ఇది. So forgiveness is very, very important thing in our day-to-day life. క్షమాపణ అనేది మన అనుదిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. This first word, ఈ మొదటి మాటలో we can learn forgiveness. క్షమించడము లేదా క్షమాపణ గురించి మనం నేర్చుకుంటాం. Jesus said, యేసయ్య అన్నారు, forgive our enemies. శత్రువులను క్షమించాలి. Hallelujah. హల్లెలూయా. The word of God says. దేవుని వాక్యం చెప్తుందండి మనకు. So forgiveness plays very, very important, beloved. క్షమాపణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. Today, ఈ రోజున if you have any hurt against anybody, ఎవరి పట్లన ఏ గాయమన్నా మీరు కలిగి ఉంటే you have to forgive them, వారిని మీరు క్షమించాలి. so that our God, Heavenly Father, will forgive us. తద్వారా మన పరలోకమందున తండ్రి మనలను క్షమిస్తాడు. Very, very important thing, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది.
second word. రెండవ మాట It's written in Luke chapter 23 and 43 verse. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో ఈ మాటను మనం చూస్తాం. Truly I say to you, today you will be with me in paradise. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. So here with Jesus Christ, గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు two criminals were crucified. ఆ ఇద్దరు నేరస్తులు ఉన్నారు, అక్కడ సిలువ వేయబడ్డారు. So here, గమనించండి, ఇక్కడ if you look at 39th verse, 39వ వచనం మీరు చూడండి. one of the criminal who were hanged there was hurling abuse to him, saying, are you not the Christ? Save yourself and us. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. But other answered him and rebuking him said, do you not ever fear God, since you are under the same sentence of condemnation, and we indeed are suffering justly, for we are receiving what we deserve for our deeds. But this man has done nothing wrong. And he was saying, Jesus, remember me, you in your kingdom. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. One of the criminal is abusing him, ఇక్కడ ఒక నేరస్తుడు ఆయనను ప్రశ్నిస్తున్నాడు. and other criminal is telling, please remember me in your kingdom. మరి ఒక నేరస్తుడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడుగుతున్నాడు. So by this we can understand Jesus is the savior. దీన్ని బట్టి మనం గ్రహిస్తున్నాము యేసు రక్షకుడని. So he said, you will be in paradise. ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అన్నాడు. So Jesus has authority to forgive your sins, not only forgive your sins, but to take you to heaven. గమనించండి, యేసయ్య నీ పాపములను క్షమించే అధికారము కలిగిన వాడు, అంతేకాదు నిన్ను పరలోకానికి నడిపించగలిగిన వాడు. That's why Jesus said, అందుకే యేసయ్య అన్నాడు, I am the way, truth and life. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. No one will come to heaven except me. మరి నా ద్వారా కాకుండా తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు అని ఆయన చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So Jesus is the way. యేసు మార్గముగా ఉన్నాడు. So when you die, మీరు మరణించినప్పుడు you have to go somewhere. మీరు ఎక్కడికో వెళ్ళాలి. But here గమనించండి, ఇక్కడ there is heaven for us. మనకు పరలోకం అనేది మనకున్నది. He says paradise, ఆయన అంటున్నాడు పరదేశి అంటున్నాడు, which is eternal heaven, అంటే అది నిత్య పరలోక రాజ్యము, where we will live forever. నిత్యము అక్కడ మనం నివసిస్తాం. So this thief understood the revelation of Jesus. ఈ యొక్క దొంగ మరి యేసయ్యను గూర్చిన ప్రత్యక్షతను ఆయన గ్రహించుకున్నాడు. He want to go to heaven. ఆయన కూడా పరలోకానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. Hallelujah. హల్లెలూయా. So Jesus can only take us to heaven, beloved, యేసయ్య మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళగలడు. according to the word of God. దేవుని వాక్యానుసారంగా ఈ మాటలు మనం చూస్తున్నాం. Number 3, మూడవదిగా if you look at John's Gospel 19 and 26 and 27. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూద్దాం ఒకసారి. Very, very powerful word, beloved. ఎంతో శక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. When Jesus then saw his mother and the disciple whom he loved staying nearby, he said to his mother, Woman, behold your son. Then he said to the disciple, Behold your mother. From that hour the disciple took her into his own household. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.
తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. So Jesus was in full of pain, beloved. గమనించండి, యేసయ్య ఎంతగానో శ్రమలో ఉన్నాడు. He was undergoing lot of tension and stress, all sorts of things. ఎంత ఒత్తిడిలో, ఎంత బాధ వేదనలో ఆయన ఉన్నాడు. He has seen his physical mother. తన భౌతిక తల్లిని ఆయన చూశాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్త వినండి. So when he has seen his mother, తన తల్లిని ఆయన చూచినప్పుడు he could not forget his responsibility. తన బాధ్యతను ఆయన మర్చిపోలేదండి. So he said to one of his close disciples, ఎంతో సన్నిహితుడైనటువంటి తన శిష్యునితో ఆయన అంటున్నాడు, take care her. ఇదిగో ఈమెను జాగ్రత్త వహించు. So it's very, very important responsibility in our day-to-day life. మన అనుదిన జీవితంలో కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, బాధ్యత కలిగి ఉండటము. Jesus is showing compassion to his mother. తన తల్లి పట్ల యేసయ్య తన కనికరమును ఆయన చూపిస్తున్నాడు. Very, very important, beloved. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Taking care of our parents. మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడము, It is our responsibility. ఇది మన యొక్క బాధ్యతగా ఉన్నది. Taking care of elderly people. ఆ పెద్దవారిని చాలా జాగ్రత్త కలిగి చూసుకోవటము. Nowadays, ఈ రోజుల్లో అయితే generation has changed. ఈ తరం అంతా కూడా మారిపోయిందండి. They are becoming independent. వారు ఎంతగానో మరి ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. They are not taking care of their parents. వారి తల్లిదండ్రులను ఏమాత్రం జాగ్రత్త చూసుకోవట్లేదు. వాళ్ళు And they are hating parents. తల్లిదండ్రులను ఎంతో ద్వేషిస్తూ ఉన్నారు. They are talking whatever they like. వారికి నచ్చినవి వారు మాట్లాడుతూ ఉన్నారు. So when you understand the heart of Jesus, అయితే యేసు హృదయమును గనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, he was terribly, he was undergoing pain even in that situation. ఆ పరిస్థితిలో ఆయన బాధలో కూడా ఆయన ఉన్నాడు. So he is loving his earthly mother. తన యొక్క జన్మనిచ్చిన తల్లిని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today I would like to encourage all the children. ఈ రోజున పిల్లలందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. Take care your parents. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోనండి. Take care your elderly people. పెద్దవారిని చాలా జాగ్రత్తగా చూసుకోనండి. By this we can learn to take care them. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాము, వారిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. Number 4, నాలుగవదిగా, if you look at Matthew chapter 27 and 46 verse, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం మీరు చూడండి. about the 9th hour Jesus cried out with a loud voice saying, Eli Eli lama sabachthani, that is, my God, why have you forsaken me? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. He is crying out to God. ఆయన దేవునికి కేక వేస్తున్నాడు. Also it is written in Psalm prophetic word. ఆ కీర్తనల గ్రంథంలో కూడా ఈ ప్రవచన మాటలు రాసి ఉన్నాయి. So he is crying out to God. ఆయన దేవునికి మొర్ర పెడుతున్నాడు, కేకలేస్తున్నాడు. Because he is facing the death in his life. ఎందుకంటే తన జీవితంలో ఈ మృత్యువును ఆయన ఎదుర్కొంటున్నాడు. Very, very terrible situation. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉన్నది. So here he is telling, my God, why you have forsaken ఆయన me? అంటున్నాడు ఇక్కడ, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. Here, గమనించండి, ఇక్కడ by this verse, what we can understand, ఈ లేఖనంలో నుండి మనం ఏం గ్రహిస్తున్నామంటే, God the Father, తండ్రి అయిన దేవుడు he is hiding his face from Jesus Christ. తన ముఖమును యేసే నుండి ఆయన దూరముగా ఉంచిన సమయం అది. Because he is the perfect sacrifice. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన బలి అర్పణగా ఉంటున్నాడు. So he has given Jesus Christ to this world. ఆయన ఈ లోకానికి యేసు క్రీస్తును ఆయన ఇచ్చి ఉన్నాడు. Because there was sin in this world. ఎందుకంటే ఈ లోకములో పాపం అనేది ఉన్నది. So in order to redeem us from the sin, మనలను ఆ పాపము నుండి విమోచించటానికి precious blood has to be given. ప్రశస్తమైన రక్తము అక్కడ చిందించబడాల్సి ఉన్నది. That's why Father God
was not protecting Jesus Christ. అందుకనే తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఆయన చేయి విడిచాడు, ఆయనని కాపాడలేదు. That's why అందుచేతనే Jesus has to suffer యేసయ్య ఈ శ్రమ పొందవలసింది, so that we will be redeemed from the bondage of sin, తద్వారా ఈ పాపం యొక్క బంధకములో నుండి మనం విమోచించబడతాము, and we will have fellowship with Father God. మరలా తండ్రి అయిన దేవునితో మనం ఆ సహవాసమును మనం కలిగి ఉంటాం. God restored relationship back to mankind through Jesus Christ. దేవుడు మనుషులతో తిరిగి ఆయన సహవాసమును యేసయ్య ద్వారా ఆయన తిరిగి కట్టుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So that's very, very important, beloved. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. That's why if you look at John 3:16, అందుకనే యోహాను సువార్త 3:16లో చూసినట్లయితే God so loved us. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. What a wonderful word, beloved. ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. God loved us so much. మనలనట దేవుడు ఎంతగానో ప్రేమించాడు. Everyone. ప్రతి ఒక్కరిని He poured out his love towards us. మన పట్ల తన యొక్క ప్రేమను ఆయన కుమ్మరించాడు. That's why he has given his only begotten son. అందుచేతనే తన అద్వితీయ కుమారుడిని మనకు ఆయన అనుగ్రహించాడు. Whoever believes in him ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో will not perish, వారు ఏమాత్రం నశించిపోరు గాని but will have eternal life. వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. What a privilege, beloved. ఇది ఎంత గొప్ప ధన్యత అండి మనకు. We are redeemed from the bondage of curse, మనం శాపం అనే బంధకములో నుండి మనం విడుదల పొందుకున్నాము. bondage of sin, పాపం అనే బంధకము నుండి, bondage of sickness, రోగం అనే బంధకము నుండి, all sorts of pressures, beloved. ప్రతి విధమైనటువంటి ఒత్తిడి నుండి So God has delivered us. దేవుడు మనలను విడుదల చేశాడు, విమోచించాడు. Hallelujah. హల్లెలూయా. So here we can learn Father God has forsaken Jesus Christ. ఇక్కడ మనం చూస్తున్నాము తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయిని ఆయన విడిచాడు. Let us see fifth word on the cross. సిలువలో యేసు పలికినటువంటి 5వ మాట చూద్దాము. John chapter 19 and 28th verse. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. After this, Jesus, knowing that all things had already been accomplished to fulfill the scripture, said, I am thirsty. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. All the scriptures are written prophetically about the death of Jesus. యేసయ్య మరణమును గురించిన లేఖనాలు మరి ప్రవచనాత్మకముగా అవి రాయబడి ఉన్నాయి. Many scriptures are written. ఎన్నో లేఖనాలు రాయబడి ఉన్నాయి. And here ఇక్కడ మీరు చూసినట్లయితే about thirsty. ఆయన దప్పిగొనుచున్నాడు. So by this we can understand దీని నుండి మనం నేర్చుకోగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. Jesus is fully man and fully God. యేసయ్య సంపూర్ణమైనటువంటి మనుష్యుడు, అలాగే సంపూర్ణమైనటువంటి దేవుడు. And he is undergoing lot of physical suffering. ఆయన మరి భౌతికముగా ఎంతో శ్రమ గుండా ఆయన వెలుచు ఉన్నాడు. So here ఇక్కడ మీరు చూసినట్లయితే the water was created by him. గమనించండి, నీరు జలములు ఆయన సృష్టించాడు. All the oceans are created by him. ఈ సముద్రాలు, ఈ నీళ్లు సమస్తము కూడా ఆయన సృష్టించాడు. And he said, I am the living water. ఆయన కూడా అన్నారు, నేనే జీవజలమై ఉన్నాను. And if anybody drinks the water which I give will not be thirsty మరి again. నేనిచ్చు నీరు గనక ఎవరైనా త్రాగినట్లయితే వారు ఎన్నడూ దప్పిక గొనరు అని ఆయన చెప్పాడు. But here గమనించండి, ఇక్కడ he is undergoing physical suffering, beloved. ఆయన భౌతికముగా ఎంతో శ్రమ గుండా వెళ్తున్నాడు. He is feeling so much thirst. ఆయన దాహము వేచున్నది, ఆయనకి దప్పిగొనుచున్నాడు. So much thirst for this perishing world. నశించిపోతున్న ఈ లోకములో ఆయన ఎంతగానో దప్పిగొనుచున్నాడు. He is wanted that people should be saved. ప్రజలు ఆయన రక్షించబడాలని ఆయన కోరాడు.
Hallelujah. హల్లెలూయా. That's why he underwent this terrible suffering, beloved. అందుచేతనే ఈ భయంకరమైన శ్రమ గుండా ఆయన వెళ్ళాడండి. He can do any miracles, ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగలిగిన వాడు. but he wanted that he should undergo the sufferings. అయితే ఆయన ఈ శ్రమ గుండా వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. That's why he suffered for thirsty, beloved. అందుచేతనే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన దప్పిగొనుచున్నాడు. Number 6. ఆరవదిగా If you look at John's Gospel 19 and 30th verse, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మీరు చూడండి. here we will see the 6th word of Jesus Christ. ఇక్కడ యేసు పలికినటువంటి 6వ మాట మనం చూస్తున్నాము. Therefore when Jesus had received the sour wine, he said, "It is finished," and bowed up his head and gave up his spirit. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. It's very, very powerful word, beloved. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి మాటగా ఉంటుంది. If you look at Greek word for this, it is for the word "it is finished." ఇది సమాప్తమైనది అన్న మాటకు మరి గ్రీకు భాషలో పదాన్ని చూసినట్లయితే Tetelestai. టెట్లాస్టియా అని ఉంటుంది. That means దానికి అర్థము all account has been paid, వెల చెల్లించబడింది పూర్తిగా అని అర్థము. because he was undergoing lot of sufferings, beloved. గమనించండి, ఎంతో వేదన గుండా ఆయన ఉన్నాడు, వెళ్తున్నాడు. So whatever the mission he has come to this world, ఆయన ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశ్యము పని ఏదైతే ఉన్నదో it is finished. అది సమాప్తమైనది. He has won the victory over Satan, ఆ సాతానుపై విజయమును ఆయన సాధించాడు. and he has overcome the sin, పాపమును ఆయన జయించాడు. overcome all sorts of sickness, సమస్త రోగములపైన విజయాన్ని ఆయన పొందాడు. all sorts of other pressures of mankind, మనుష్యులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒత్తిడికి and restored the fellowship with Father God. మరలా తిరిగి ఆయన తండ్రి అయిన దేవునితో ఈ యొక్క సహవాసమును కట్టాడు. So he shouted big, loudly, బిగ్గరగా ఆయన కేకలు వేశాడు, that it is finished. ఇది సమాప్తమైనది అని. Hallelujah. హల్లెలూయా. Today ఈ రోజున you and me మీరు నేను got authority over everything, beloved. సమస్తముపై అధికారమును మనం కలిగి ఉన్నామండి. So Jesus said, యేసే అన్నారు, all authority has been given to me in earth, in heaven and under the earth. ఈ భూలోకము పైన, ఈ భూలోకము క్రింద సమస్తము పైన అధికారము నాకు ఇవ్వబడింది అంటున్నాడు. Whatever you bind on this earth, ఏదైతే మీరు భూలోకములో బంధిస్తారో that will be bound in heaven. అది పరమందు అది బంధించబడుతుంది. Whatever you lose on this earth, ఏదైతే ఈ భూలోకంలో మీరు విప్పుతారో that will be loosed from heaven. అది పరలోకమందు విప్పబడును అంటున్నాడు. So the work of the Lord is completed. దేవుని కార్యము పని అది సమాప్తమైనదండి. Hallelujah. హల్లెలూయా. So today we can be glad. ఈ రోజున మనం ఎంతగానో ఆనందించగలము. That's why we say Good Friday, అందుచేతనే మనం అంటున్నాము శుభ శుక్రవారం అని. not bad Friday. ఇదేదో చెడ్డ శుక్రవారం కాదు. Jesus has completed his mission. యేసు తన యొక్క పనిని, చిత్తమును ఆయన ముగించుకున్నాడు. It's like a hilarious experience. ఇది ఎంతో మహిమకరమైనటువంటి అనుభవముగా ఉంటుంది. So when you see exciting things, ఉత్సాహకరమైనటువంటి కార్యాల విషయాలు మీరు చూసినప్పుడు you will shout, మీరు కేకలు వేస్తారు, you will celebrate. మీరు మరి ఒక వేడుక చేసుకుంటారు. That's why today we can celebrate the victory of Jesus. అందుచేతనే ఈ రోజున యేసయ్య విజయమును మనము వేడుకగా చేసుకోవచ్చు. So we can exercise that authority in our day-to-day life. ఈ యొక్క అధికారమును మన అనుదిన జీవితంలో మనము దాన్ని ఉపయోగించుకోవచ్చు. At the name of Jesus, యేసు నామము ఎదుట every knee shall bow. ప్రతి మోకాలు వంగుతుంది. In the name of Jesus, యేసు నామము ఎదుట every tongue will confess ప్రతి నాలుక ఒప్పుకుంటుంది that Jesus is Lord. యేసే దేవుడని. Hallelujah. హల్లెలూయా. So very, very powerful thing. ఇదెంతో శక్తివంతమైనటువంటిదండి. And if you look at the final word, చివరి మాట గనుక మీరు చూసినట్లయితే 7th word, 7వ మాట,
Luke chapter 23 లూకాసు వార్త 23వ అధ్యాయము and verses 46. 46వ వచనము. And Jesus, crying out with a loud voice, said, Father, into your hands I commit my spirit. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. Hallelujah. హల్లెలూయా. So what a privilege, beloved. ఎంత ధన్యత ఇది. Jesus cried out. యేసయ్య కేక వేశాడు. Is praying to Father God, తండ్రికి ఆయన ప్రార్థిస్తున్నాడు, కేక వేస్తున్నాడు, committing his spirit. తన ఆత్మను ఆయన అప్పగిస్తున్నాడు. So here we can see lot of things happening. ఇక్కడ ఏవైతే కార్యాలు జరిగాయో మనం చూడగలుగుతున్నాం. If we look at Matthew chapter 27 and 50th verse onwards, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచనం నుంచి మీరు చూడండి. and we will read from 51. 51వ వచనం మనం చూద్దాము. And behold, the veil of the temple was torn into two from top to bottom. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. When he said, I commit my spirit to Father, ఎప్పుడైతే ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు the veil in the temple was torn from top to bottom. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. Why, beloved? ఎందుకని? So that we can enter into the most holy place. మనము అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించటానికి. In Old Testament time, పాత నిబంధన కాలములో only the high priest used to go to this place. కేవలము ప్రధాన యాజకులు మాత్రమే ఈ యొక్క స్థానానికి వెళ్ళేవారు. He used to carry all the sins of the people ప్రజల యొక్క పాపములన్నీ ఆయన తీసుకొని and he used to sacrifice them. ఆ బలి అర్పణ చేసేవాడు. So there the forgiveness used to come. అక్కడ క్షమాపణ అనేది కలిగేది, వచ్చేది. So here, గమనించండి, ఇక్కడ any time ఏ సమయంలో అయినా కూడా we can go to the throne of God. దేవుని సింహాసనము దగ్గరకు మనము వెళ్ళవచ్చు. The curtain was torn from top to bottom. ఇక్కడ దేవాలయపు తెర పై నుండి కింది వరకు చినిగిపోయింది. So we can worship the Lord. దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం. We can enter most holy place. అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళవచ్చు. Hallelujah. హల్లెలూయా. Not only that. అంత మాత్రమే కాదండి, So what lot of things happened here. ఇక్కడ అనేక విషయాలు కూడా జరిగాయి. And the earth shook and the rocks were split. భూమి వణికెను, బండలు బద్దలాయెను. The tombs were opened and many bodies of the saints who had fallen asleep were raised. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. And coming out of the tombs and after his resurrection, they entered the holy city and appeared to many. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. Now the centurion and those who were with him keeping guard over Jesus, when they saw the earthquake and things that were happening, became very frightened and said, Truly, this was the Son of God. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును ఆ భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. Listen carefully, beloved. చాలా జాగ్రత్త వినండి. So lot of things happened, just what I read. ఇప్పుడు చదివిన ఈ కార్యాలన్నీ జరిగాయండి. So he is really the Son of God. ఆయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. One who came down to this world, ఈ భూలోకానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. died for you and me. మీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. Died for you and for me. మీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. What a wonderful sacrifice, beloved. ఎంత గొప్ప బలియాగముగా ఉన్నదండి. Today ఈ రోజున we can remember his sufferings ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. and his words on the cross. సిలువలో ఆయన పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. What a wonderful privilege, beloved. ఇది ఎంత ధన్యతగా మనం కలిగి ఉన్నాం. It's lot of time it will take to meditate. ఇవన్నీ ధ్యానించాలంటే ఎంతో సమయం పడుతుంది. So I just made it very short and sweet message. వీటన్నిటిని కుదించి మరి ఒక చిన్న వర్తమానముగా నేను ఈరోజు పంచుకుంటున్నాను. It's very powerful, beloved. అయితే ఇది ఎంతో శక్తి కలిగినటువంటిదండి. When you read, you can also meditate. మీరును చదివినప్పుడు మీరును ధ్యానించుకోవచ్చు.
Jesus is all powerful. యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. Let us worship him. దేవుని మనం ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శ్రమలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన పొందిన ఒక్కొక్క శ్రమ మన జీవితంలో పొందుకుంటున్న ప్రతి శ్రమ నుంచి, ప్రతి బంధకం నుంచి మనకి విమోచనను, విడుదలని ఇస్తుంది. చూడండి, గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభు వారు వేదన పడుతూ ఉన్నప్పుడు చూడండి, ఆయన ఎటువంటి వేదన గుండా వెళ్ళారంటే, అప్పుడే కొద్దిసేపటి క్రితము ఆ రాత్రి ప్రభురాత్రి సంస్కారము శిష్యులతో చేసినాక మరి అలవాటు చొప్పున గెత్సెమనే తోటలోనికి ఆయన వెళ్ళారు. వెళ్ళి శిష్యులకి చెప్పారు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పి తను మాత్రం ఇంకా ముందుకు వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అని బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఆయన వేదన ఎంత వేదన అంటే ఎంత తొందరపడ్డారంటే, చాలా తొందరపడడం వల్ల ఆ చెమట రక్తముగా మారి రక్త బిందువుల్లాగా కింద పడడం ప్రారంభించింది. అంటే హీ అండర్వెంట్ లాట్ ఆఫ్ స్ట్రెస్, చాలా స్ట్రెస్ గుండా క్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. మళ్ళీ మధ్యలో వచ్చి చూస్తే శిష్యులు పడుకొని ఉన్నారు. ప్రార్థన చేయమని చెప్తే పడుకొని ఉంటారు. ఒక గడియ అయినా మెలకు ఉండలేరా అని క్రీస్తు ప్రభు వారు అంటారు. చూడండి, ఈ లోకంలో మనం అనుకుంటాము శ్రమల కష్టాలన్నీ మనకే వస్తాయి, దేవుడు కాబట్టి ఆయనకి ఏం తెలీదు మనం పొందుకున్న శ్రమలు, కష్టాలు, బాధలు, మానసిక ఒత్తిళ్ళు అని మనం అనుకుంటాం కదా. క్రీస్తు ప్రభు వారు ఆయన ఏ తప్పు లేకుండా, ఏ దోషము లేకుండా కేవలము మనందరి దోషాలని, పాపాలని క్షమించడానికి మనం వెళ్ళిన ప్రతి దాని గుండా ఆయన వెళ్ళారు. మానసిక ఒత్తిడి, తనకి తెలుసు తను ఎంత అవమానపరచబడబోతారో, ఎంత శ్రమ గుండా వెళ్తారో, అదంతటిని అన్నిటికన్నా బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటంటే, మరి తను పాపంగా మార్చబడినప్పుడు ఎన్నడూ కూడా తండ్రితో ఎడబాటు జరగలేదు. కానీ ఆ సిలువలో పాపం అంతటిని తన మీద వేసుకొని, తను పాపిగా మార్చబడినప్పుడు పాపం అంతటిని తన మీద వేసుకున్నప్పుడు తండ్రికి కూడా తన్ని చెయ్యి విడుస్తాడు. అది ఇంకా భయంకరమైన బాధ. వీటన్నిటిని తట్టుకోవడానికి ఆ రోజున ఆయన చేస్తున్న ప్రార్థనలో ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనని బలపరిచారు. లోన్లీ అవడం అంటే ఆయనకు తెలుసు. అన్ని ఘనత కలిగిన కార్యాలలో శిష్యులు ఆయనతో ఉన్నారు. కానీ ఈ కష్టం వచ్చినప్పుడు ఆయనతో కలిసి ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండలేదు. ఆయన శ్రమలు పొందినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు వెంటనే. చూడండి, లోన్లీనెస్ అంటే యేసయ్య అనుభవించారు. ఆ యొక్క స్ట్రెస్ గెత్సెమనే తోటలో మానసికంగా ఎంతో ఆందోళన, ఆతురత అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. అవన్నీ ఎందుకో తెలుసా? మీరు, నేను ఆ శ్రమల నుంచి బయటికి విడిపించబడ్డానికే. సిలువని ధ్యానిస్తున్నప్పుడు మీకు అటువంటి సమస్యలు ఉంటూ ఉంటే, మానసిక ఒత్తిళ్ళు కానీ, ఒంటరితనాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే, హ్యూమిలియేషన్, సృష్టికర్త అయితే ఆయనకు అన్నీ తెలిసి తన ప్రాణాన్ని అప్పగించుకొని పెడుతూ ఉంటే, వాళ్ళు వెనక నుంచి గుద్ది ఎవరో చెప్పుకో, నువ్వు ప్రవక్తవు కదా అంటా ఉన్నారు, నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పేసేసి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. ఉమ్మడం అంటే చాలా అవమానకరమైన విషయం. కానీ క్రీస్తు ప్రభు వారి మీద వాళ్ళందరూ ఉమ్ముతున్నారు, హేళన చేస్తున్నారు. ఎంత అవమానం అంటే, మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన నోరు తెరుచుకోవడం మాట్లాడలేదని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. వధకు తేబడిన గొర్రె పిల్లలాగా గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన ఇన్ని నిందలు ఆయన మీద వేస్తున్నా డిఫెండ్ చేసుకోలేదు. నేను అలాంటి వాడను కాదు అని చెప్పట్లేదు. ఎందుకంటే కేవలం మనందరి కొరకు, మనందరి విమోచన కొరకు ఆయన వెళ్ళాల్సి ఉంది ఆ శ్రమ గుండా. కాబట్టి మౌనంగా ఉన్నాడు. చూడండి, ఇన్ని పరిస్థితులు గుండా ఆయన వెళ్ళారు. నిజంగా శ్రమలు, నిందలు, ఒక పక్కన అవమానాలు, హేళనలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం చాలా కష్టం. కానీ క్రీస్తు ప్రభు వారు మౌనం వహించారు. ఇన్ని రకములైన కేవలం ఫిజికల్ స్ట్రెస్ మాత్రమే కాదండి, దెబ్బలు, కొరడా దెబ్బలు, గాయాలు, ఇవన్నిటితో పాటు అవమానము, లోన్లీనెస్, హేళన చేయబడము, హ్యూమిలియేషన్, వీటన్నిటి గుండా కూడా క్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. ఈ రోజున అవి ధ్యానిస్తూ ఉంటుండగా మీ జీవితాల్లో ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా, లోన్లీనెస్లో ఉన్నా, ఎటువంటి స్ట్రెస్లో మీరున్నా, ఈరోజు ఆ సిలువని రిసీవ్ చేసుకోండి. ఆయన ఆ శ్రమ పడింది మిమ్మల్ని మీ శ్రమలోంచి విడిపించడానికే. కాబట్టి ఈ సిలువని ధ్యానిస్తుండగా, ఈ పాట పాడుతూ ఉంటుండగా ఆ యొక్క విడుదల మీ హృదయాల్లోనికి కలుగునుగాక. నాతో కలిసి క్రీస్తు ప్రభు సిలువని ధ్యానిస్తూ ఆయన ఘనపరచండి, రిసీవ్ చేసుకుంటూ ఆరాధించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నీ సిలువని జ్ఞాపకం చేసుకుంటాం. మా కొరకే బలి అయిన నీ సిలువ త్యాగంను బట్టి మాకు ఇచ్చిన విమోచన కొరకు వందనాలు. మానసిక ఒత్తిడి నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. ఒంటరితనం నుంచి, డిప్రెషన్స్ నుంచి నీ ప్రజలకు విడుదలిచ్చినందుకు మీరు స్తోత్రాలు.
మీ దెబ్బలు పొంది స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు. గాయముల ద్వారా మీ రక్తంను చిందించి పాపములు శాపములు తొలగించినందుకు వందనాలు. సైతాను వాడి కార్యములను పూర్తిగా ఓడించినందుకు స్తోత్రాలు ప్రభా.